కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానం ప్రసాదం కౌంటర్ వద్ద ఎలుకలు సంచరిస్తున్న విషయంపై విశ్వ హైందవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు, ఉప అధ్యక్షులు అకొండి సూర్య, కార్యదర్శి మణికుమార్తో సహా కార్యదర్శి సురేంద్ర దత్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన అన్నవరం దేవస్థానానికి సంబంధించిన అన్నవరం హైవే మీద ఉన్న ప్రసాదం కౌంటర్ వద్దకి చేరుకుని పరిశీలించారు. ఈ విషయంపై అక్కడ పనిచేస్తున్న వారిని ప్రశ్నించగా అక్కడ తెలిసిన విషయం సుమారుగా సంవత్సర కాలం నుంచి ప్రసాదం కౌంటర్ వద్ద ఎలుకల బెడద ఉందని, పట్టించుకునే నాదుడు కరువయ్యాడని, ప్రసాదం కౌంటర్ నుంచి సుమారుగా 50 లక్షల ఆదాయం వస్తుందని, అయినా ప్రసాదం కౌంటర్ నిర్లక్ష్యం ఎందుకు చేశారని వారు ప్రశ్నించారు. అనంతరం ఆలయ ఈవోకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భక్తులకు ఎంతో పవిత్రంగా భావించే అన్నవరం ప్రసాదంలో పై ఎలుకలు తిరగడం దారుణమని, పవిత్రతను, ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా నిర్లక్ష్యానికి కారణమైన కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరిపై చర్యలు తీసుకుని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎరికిరెడ్డి నాగు, కనకరాజులు, రాజశేఖర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, నమో సత్యదేవాయ. మరి ఎంతో పవిత్రమైన అన్నవరం ప్రసాదంపై ఎలుకలు వచ్చాయని చెప్పి వచ్చిన ఏదైతే సోషల్ మీడియాలో వార్తలు ఏదైతే ఉన్నాయో, అలాగే టీవీలో వచ్చిన వార్తలు ఏదైతే వాటిని చూసి ఈ రోజు శనివారం అన్నవరం హైవే మీద ఉన్న ప్రసాదం కౌంటర్ దగ్గరికి వచ్చి తనిఖీ చేయడం జరిగింది. విశ్వ హిందూ పరిషత్ సభ్యులందరూ కూడా. అక్కడ నేను తెలుసుకున్న వాస్తవ విషయాలు ఏంటంటే, ఈ ఎలుకల విషయం ఏదైతే ఉందో ఇది ఇప్పటి విషయం కాదు. గత సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క ఎలుకలు ప్రసాదంపై సంచరిస్తూనే ఉన్నాయి. కానీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల, ఎందుకంటే చిన్న స్థాయి ఉద్యోగస్తులు ఇక్కడ అనడానికి లేదు. ఎందుకంటే ఒక వ్యవస్థ ఉంది, కొన్ని వేల మంది ఉద్యోగస్తులు ఈ యొక్క డిపార్ట్మెంట్ మన ఎండోమెంట్ లో పనిచేస్తున్నారు అన్నవరం దేవస్థానంపై. అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉంది. అలాగే దీని అన్ని చూసుకోవడానికి ఏదైతే అక్కడ ఉందో దీనికి సంబంధించి సూపర్వైజర్లు కూడా ఉన్నారు పైన ప్రసాదం సంబంధించి. వీళ్ళెవరూ కూడా పట్టించుకోకపోవడం వల్లే ఈ యొక్క సమస్య ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక తీవ్రమైన విషయం మీద చర్చకు వచ్చింది. ఎందుకంటే స్వామివారి యొక్క ప్రసాదం సాక్షాత్తు సత్యదేవుడి యొక్క అనుగ్రహంగా భావించే భక్తులందరికీ కూడా ఇది చాలా మనోవేదన కలిగించింది. ఈ విషయం మీద స్టార్టింగ్ లోనే ఈ ప్రసాదంపై ఎలుకలు వచ్చిన విషయం స్టార్టింగ్ లోనే వీళ్ళు అరికొట్టుంటే ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంత పెద్ద విషయం అవ్వకపోదును. కేవలం ఎందుకంటే ఈ హైవే మీద ఉన్న కౌంటర్ నెలకి 50 లక్షల రూపాయల వరకు కూడా ఈ యొక్క ప్రసాదం కౌంటర్లపై ఆదాయం వస్తుంది. దీన్ని పరిగణలో తీసుకుని అక్కడ హైవే మీద ఎంతమంది అయితే వెళ్తున్నారు భక్తులు అందరూ కూడా ఈ ప్రసాదాన్ని కొనుక్కుంటారు. ఈ ప్రసాదం కౌంటర్ ని తరచూ కూడా తనిఖీ చేయకపోవడం, ఇక్కడ పరిస్థితులు ఏంటి అనేది దాని మీద సమీక్ష నిర్వహించకపోవడం వల్ల ఈ రోజు సోషల్ మీడియాలో అలాగే ఈ వార్తల్లో ఎంత పెద్ద విషయం బయటకు రావడంతో యావత్ మంది హిందువులందరూ కూడా ఈ ప్రసాదాన్ని తినాలా వద్దా అనే సంఘటనలో పడిపోయారు. ఇదంతా కూడా ఎండోమెంట్ అధికారుల వల్లే అని చెప్పి నేను విశ్వ హిందూ పరిషత్ ద్వారా తెలియజేస్తున్నాను. ఒకటే, ఈ 50 లక్షలు నెలకి కౌంటర్ వస్తుందంటే మీరు అక్కడ ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. పరిసరాల శుభ్రత లేదు. అలాగే అక్కడ ఉన్న చుట్టుపక్కల మెస్సులు కానీ లేకపోతే సంబంధించిన కౌంటర్లకు కానీ భద్రత లేకుండా, ఎటువంటి కూడా లోపల రాకుండా చర్యలు తీసుకోకుండా చాలా అపరిశుభ్రతంగా ఉంది. ఈ రోజు ఏదో విషయం వచ్చింది కాబట్టి దాన్ని చక్కగా బాగు చేయడం లేకపోతే ఇంకోటి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇటువంటి ఏమైనా జరిగినప్పుడు వెంటనే చర్యలు తీసుకోవాలి. స్టార్టింగ్ లో చిన్నవాళ్ళు పై వాళ్ళు చెప్పినప్పుడు వెంటనే కూడా పని చేయకపోవడమే వల్ల ఈ రోజు ఎంత పెద్ద విషయం అయింది. సాక్షాత్తు స్వామివారికి అప్రదిష్ట వచ్చింది, స్వామివారి ప్రసాదానికి అప్రదిష్ట వచ్చింది. దీనికి ఎవరు సరైన సమాధానం చెప్తారు? ఎందుకంటే మేము ఇప్పుడే ఈవో గారిని కలిసి ఆయనకి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఇటువంటి సమస్యలు మొన్న బ్రహ్మకుమారీస్ అలాగే ఇప్పుడు ప్రసాదం కౌంటర్ ఏం జరుగుతుంది అన్నవరం కొండపై అనే విషయం యావత్ భక్తుల మనసులో కలిచివేస్తుంది. కాబట్టి ఏ చిన్న విషయమైనా సరే చిన్న స్థాయిలో మీకు చెప్పిన వెంటనే కూడా చర్యలు తీసుకుంటారని, ఇటువంటి సంఘటనల పునరావృతం కూడా కాకుండా ఉండాలని చెప్పి మేము యువ గారికి మరీ చెబుతూ వినతిపత్రం అందజేయడం జరిగింది. దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరైతే దీని మీద సరైన పని చేయలేదో వాళ్ళందరి మీద కూడా ఎఫ్ఐఆర్లు నోట్ చేయాలి, క్రిమినల్ కేసులు పెట్టాలి. ఎందుకంటే భక్తులైతే ఏదైతే ఈ ప్రసాదం అపరిశుభ్రమైన ప్రసాదం అలాగే ఎలుకలు దిగిన ప్రసాదం తినిపించారో వాళ్ళందరి మీద కూడా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ కోరుతుంది. జై శ్రీరామ్, నమో సత్యదేవ. అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం హైవేలో అమ్ముతుంటారు. అక్కడ ఎలుకలు సంచరించడం, అది సోషల్ మీడియాలో వైరల్ అవడం, ఇది హిందూ మనోభావాన్ని బాగా గాయపరిచింది. ఆ విషయమే ఈరోజు ఇక్కడ హైవేలో అన్నవర స్వామి ప్రసాదం తనిఖీలు చేయగా అక్కడ
ఆ సిబ్బంది చెప్పిన విషయాలు ఏమిటంటే ఎంతో కాలం నుంచి జరుగుతుంది, మేము కంప్లైంట్ చేసినా కానీ దాని మీద చర్యలు తీసుకోలేదు పై అధికారులు అని చెప్పారు. కాబట్టి దీని మీద పూర్తిగా బాధ్యత వహించి ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. ధర్మానికి కంకణబద్ధులై ధార్మికతను పెంచుతూ ఆధ్యాత్మికతకు సరికొత్తదనం, నవతరానికి మార్గదర్శనం. ఆధునిక ఆలయాలు, అపురూప నిర్మాణాలు, నిత్య నూతనత్వం, అనంతమవుతున్న మన భక్తి మార్గం. సనాతన ధర్మాన్ని కాపాడుతున్న సరికొత్త ఆలయాలు, ఆలయ పరిచయం మీ AB6 న్యూస్ లో